హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? సో ఈ రోజు ఈవినింగ్ రొటీన్ సాయంత్రం అయిపోయింది. కూల్గా కూర్చొని ఉన్నాను. ఏంటంటే ఇప్పుడు వర్క్ చేయాలి. బికాస్ సాయి స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి తను మార్నింగ్ వెళ్ళేటప్పుడు మమ్మీ నూడిల్స్ కావాలి అని అన్నాడు. బట్ నూడిల్స్ అన్నప్పుడల్లా నేను ఎప్పుడైనా బయటికి వెళ్తే దానికి కాంబినేషన్గా మంచూరియా కూడా ఆర్డర్ చేస్తుంటాను. కానీ 2 ఐటమ్స్ ఎట్ ఏ టైం ఇంట్లో చేయడం అంటే ఇట్ టేక్స్ సో మెనీ వెజల్స్ అనమాట. లాట్ ఆఫ్ టైం ఉంటుంది, మళ్ళీ చాలా టైం టేకింగ్. 2 డిఫరెంట్ ప్రాసెసెస్ కదండి. సో అందుకని తను అడిగినటువంటి నూడిల్స్ నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. అండ్ నాకు ఇష్టమైనటువంటి మంచూరియాని స్విగ్గీ నుంచి ఆర్డర్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా రెసిపీస్ క్విక్గా ఎంజాయ్ చేయాలి, టైం లేదు, నాకు తినాలని అనిపించినప్పుడు ఏదైనా ఇంట్లో చేసుకుని సింపుల్గా అయిపోయి ఇంకొక ఐటమ్ని స్విగ్గీలో ఆర్డర్ చేస్తూ ఉంటాను అనమాట. మరి నేనైతే నా కోసం నేను ఆర్డర్ కూడా ప్లేస్ చేసేస్తాను. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. తప్పకుండా ట్రై చేసి మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండీ తీసుకొని ఏదైనా గిన్నెలో మీరు నిండుగా కొంచెం ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేసేసి హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అలా చేసినప్పుడు నీళ్ళు అనేవి మరగడం మొదలవుతాయి. మరిగేటప్పుడు మనకి మార్కెట్లో ఈ విధంగా లూజ్ నూడిల్స్ దొరుకుతాయి కదండి, అవి వేసేసి ఎంత చేసుకోవాలనుకుంటామో అంత కుక్ చేసేసుకోవాలి. ఈ లోపల నేను స్విగ్గీలో ఆర్డర్ అనేది ప్లేస్ చేసేస్తాను. సో దట్ మన రెసిపీ అయిపోయే లోపల మనకు ఆర్డర్ వచ్చేస్తుంది. స్విగ్గీ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి. చెక్ చేసి మీరు కావాలంటే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనము రెస్టారెంట్ వైజ్గా కానీ లేదంటే రెసిపీ వైజ్గా అయినా సరే చెక్ చేయొచ్చు. ఇక్కడ నేను మంచూరియన్ అని టైప్ చేశాను. సో ఏ రెస్టారెంట్లో ఎంత ప్రైస్ ఉందనేది క్లియర్గా చూపిస్తుంది. సో దట్ మనకి ఎంత ప్రైజింగ్లో కావాలో చూసుకుని ఆర్డర్ అనేది ఈజీగా ప్లేస్ చేసేయచ్చు. సో 2 నిమిషాలు అయిపోయినాయి. మనము ఒకసారి నూడిల్స్ ఇట్లా కదిపేసుకుంటే మూత పెట్టడం వల్ల ఆవిరికి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి. కాకపోతే మీరు ఒకసారి ఇట్లా చేతితో నొక్కి చూసారంటే నూడిల్ చక్కగా ఉడికింది లేని అర్థమవుతుంది. ఆ టైంలో మనం ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఏదైనా ఒక చిల్లుల గిన్నెలో లేదంటే స్ట్రైనర్లో కానీ మనం ఈ నూడిల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసి పైనుంచి నీళ్లు మనం పోసేసామంటే దాంట్లో ఉన్న వేడంతా పోయి నూడిల్ మరీ ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా మనకి ఇట్లా పొడి పొడిలాడుతూ విడిగా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత దీంట్లో కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ కూడా ఇట్లా నేను చిన్న చిన్న ముక్కలుగా కొన్ని పొడవుగా కట్ చేసుకున్నాను. స్లైసెస్గా ఉంటే ఏంటంటే నూడిల్స్ తినేటప్పుడు మనకి బాగుంటుంది. అవి పొడవుగా ఉంటాయి కాబట్టి వెజిటేబుల్స్ కూడా చూడడానికి లుక్ బాగుంటుంది. సో ఇవన్నీ రెడీ చేసుకుంటుండగానే నాకు ఆర్డర్ అయితే వచ్చేసిందండి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసే లోపల స్విగ్గీ నుంచి ఏంటంటే ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మనకి ఫాస్ట్గా ఉంటుంది డెలివరీ. చక్కగా నీట్గా హైజీనిక్గా ప్యాక్ చేస్తారు. మనకి చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా ఫాస్ట్ డెలివరీ ఉంటుంది. సో నాకు కావాల్సిన మంచూరియా కూడా వచ్చేసింది కదా. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అనేది వితిన్ 10 మినిట్స్లో అయిపోతుందండి. మనము ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాక వెజిటేబుల్స్ ఒక్కొక్కటి మనము హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసేసుకోవడమే. ముందుగా నేను ఉల్లిపాయలు వేశాను. ఉల్లిపాయలు కొంచెం నూనె ఆల్రెడీ కాగింది కాబట్టి వెంటనే మగ్గిపోతాయి. తర్వాత సన్నగా తరిగినటువంటి క్యాబేజీ, ఇందులో మనం కొంచెం ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు. సో క్యాబేజీ కూడా పల్చగా ఉంటుంది కాబట్టి త్వరగా వేగిపోతుందండి. మనము బాగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కూరకి ఎలా వండుతామో అలా ముక్కలు మగ్గాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చివాసన పోయి కాస్త క్రిస్పీగా అవుతాయి అనమాట. హై ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటే స్టిర్ ఫ్రై అంటారు. సో తర్వాత క్యాప్సికమ్ ఉన్నాయి, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కావాలంటే మీరు అన్ని వెజిటేబుల్స్ ఒక్కసారైనా సరే వేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. సో మన క్యాప్సికమ్ కూడా ఉడికిపోయిన తర్వాత నేను కొన్ని బీన్స్ వేశాను. బీన్స్ కూడా ఒక్క అర సెకండ్ అలాగా ఫ్రై చేసుకొని తర్వాత చివరిగా మిగిలినటువంటి క్యారెట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. మనం ఓవర్ కుక్ చేస్తే ఏంటంటే కూరగాయలు అనేవి ఇవి ముక్కలు మెత్తబడిపోతాయి. అట్లా కాకుండా క్రిస్పీగా ఉండాలంటే జస్ట్ హై ఫ్లేమ్లో కొంచెం సాటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఈ ముక్కల్ని చూసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఉప్పు అనేది మీరు వేయబోయే నూడిల్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని అడ్జస్ట్ అనేది చేసుకోండి. తర్వాత ఇవంతా బాగా కలిసిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ఉడికించి పక్కన ఉంచుకున్నటువంటి నూడిల్స్ని వీటిలో వేసేసి మీరు ఒక గరిటె కంటే కూడా 2 గరిటెలు అంటే ఒకటి ఫోర్కు ఒకటి గరిటె అట్లా తీసుకొని ఒక పక్క నుంచి తీస్తూ ఒక పక్క కలుపుతున్నట్టుగా చేస్తే త్వరగా మనకి కూరగాయ ముక్కలు నూడిల్స్ బాగా కలుస్తాయి, లేదంటే కొంచెం సమయం పడుతుంది. తర్వాత దీంట్లో ఒక అర స్పూన్ సోయా సాసు, ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాసు, ఒక హాఫ్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ వెనిగర్ క్లిప్పింగ్ మిస్ అయింది. సో వెనిగర్ కూడా వేసేసి అన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం 2 గరిటెలు ఉపయోగిస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ సమయం పట్టకుండా ఈజీగా నూడిల్స్ అనేవి బైండ్ అయిపోతాయి అన్నమాట. అన్ని సాసెస్, మనం వేసిన ఉప్పు, కూరగాయ ముక్కలన్నీ చక్కగా కలుస్తాయి. ఇలా ఒక్క 6 నిమిషం మంచిగా
బాగా హై ఫ్లేమ్లో ఉంచేసి మనం అన్నీ బాగా కలిసేలా కలిపేసామంటే పర్ఫెక్ట్గా నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. పిల్లలకి సేమ్ మనం బేకరీలో కానీ రెస్టారెంట్లో ఎక్కడైనా తీసుకెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందో అంతకంటే హైజీనిక్గా టేస్టీగా ఇంట్లోనే చేసి పెట్టేసేయచ్చు. ఇలా చేసి ఇచ్చారంటే నెక్స్ట్ టైం మిమ్మల్ని బయట కంటే కూడా ఇంట్లోనే చేయమని అడుగుతారు. సో మనది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేటింగ్ చేసేసుకున్నాను. హ్యాపీగా నేను స్విగ్గీ నుంచి తెప్పించుకున్న మంచూరియా కూడా పక్కన రెడీగా ఉంది కదా. సో నేను మా అబ్బాయి ఇద్దరం కలిసేసి మా స్నాక్స్ ఇవాళ ఎంజాయ్ చేసేస్తాము. ఫైనల్గా అయితే స్విగ్గీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. ఎప్పుడైనా మనకి ఇట్లా స్పెషల్ అకేషన్స్లో కొంచెం వంట బర్డెన్ తగ్గించుకోవాలి అంటే ఏదైనా రెసిపీ మనం సింపుల్గా చేసేసుకొని కొన్ని అక్కడ ఆర్డర్ చేసుకున్నామంటే హ్యాపీగా వర్క్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.